హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటికలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం తన అలీగఢ్ పర్యటనలో ఇచ్చిన పిలుపు రాజ్యాంగాన్ని సవాల్ చేయడమే అవుతుంది. సంఘ్ మూల సిద్ధాంతం హిందూ రాష్ట్ర స్థాపన దిశకు నడిపించడంగా పరిగణించాలి. భగవత్ విద్వేష వ్యాఖ్యలను రాజ్యాంగాన్ని ఆమోదించే లౌకిక ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. దేశంలో మత విభజనకు ఒడిగట్టి భగవత్ ఇంతగా బరితెగించి విషయం గక్కడం మోడీ ప్రభుత్వ అండతోనే అని మనం అర్థం చేసుకోవాలి. దేశ సమైక్యతకు సమగ్రతకు విఘాతం కలిగించే వారిపై దేశద్రోహం వంటి కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపాలి. భగవత్పై అది జరగలేదంటేనే బీజేపీ మోడీ ప్రభుత్వ మద్దతు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమవుతుంది. భారతదేశం విభిన్న మతాలు, కులాలు, జాతుల సమాహారం. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం. ఈ సామాజిక వైవిధ్యంగానే లౌకిక రాజ్యంగా భారత్ అవతరించింది. రాజ్యాంగ స్వరూపానికి అదే పునాది కూడా. ఆసేతు హిమాచలం ప్రజలందరినీ దండలో దారంలా కలిపుంచుతున్నదే. ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలన్నది సంఘ్ పరివార్ చిరకాల వాంఛ. దానిలో నుంచి పుట్టిందే తాజాగా భగవత్ నోటి నుంచి ఆవిష్కృతమైన విద్వేష సందేశం. ఆర్ఎస్ఎస్కు బీజేపీ రాజకీయ విభాగం అన్నది బహిరంగ రహస్యం. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక సంఘ్ మార్గదర్శకత్వంలోనే ప్రభుత్వం పనిచేస్తోందనడానికి కేబినెట్ కూర్పు సహా పలు దృష్టాంతాలు కనిపిస్తానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నాగపూర్లోని సంఘ్ హెడ్ క్వార్టర్కు ప్రోగ్రెస్ రిపోర్ట్లను సమర్పించి దిశానిర్దేశాలను స్వీకరించడం తెలిసిందే. బీజేపీ సర్కారు రెండవ తడవ పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే 370 ఆర్టికల్ను రద్దు చేసిన, మూడోసారి పీఠం ఎక్కాక ముస్లింల లక్ష్యంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని బుల్డోజ్ చేసిన సంఘ్ దీర్ఘకాలిక హిందూ రాజ్య స్థాపన ప్రాజెక్టులో భాగంగానే అర్థం చేసుకోవాలి. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే భాష, ఒకే దేశం, పౌర స్మృతి, నూతన విద్యా విధానం ఇటువంటివన్నీ ఆర్ఎస్ఎస్ కర్మాగారంలో తయారైనవే. జమిలీ ఎన్నికలనే తీసుకుంటే లోక్సభలో, రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా ఆర్ఎస్ఎస్ అభిలాషకు అనుగుణంగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వరకు వెళ్ళింది. ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ గోల్వాల్కర్ తన సైద్ధాంతిక గ్రంథంలో ఒకే ఎన్నిక ప్రతిపాదన చేశారు. ఆ తోవకు మోడీ సర్కారు ప్రయత్నాలు ముమ్మరంగా గావిస్తోంది. ఈ మధ్యనే మోహన్ భగవత్ మసీదులను కూల్చి దేవాలయాలను నిర్మించడం, మసీదు లోపల శివలింగాలను కనుగొనటం మానుకోవాలని తమ శాఖలకు సూక్తి ముక్తావళి పఠించాడు. అయోధ్య అనేది ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్నదని, అది విజయవంతమైందని సెలవిచ్చారు. అంతలోనే ప్రజలందరికీ ఒకే గుడి, బడి, వల్లకాడు అని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ది 2 నాల్కల విధానం అని, గోముఖ వ్యాఘ్రమని ఉదంతంతోనే మనం రూఢి చేసుకోవచ్చు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు తదుపరి వంతు మధుర, కాశీ అని అన్నారు. ఇటీవలనే జైపూర్ దర్గా హిందువులదన్న వివాదం కూడా తీశారు. ఉత్తరప్రదేశ్లో సంభాల్లో మసీదు కింద ఆలయం ఉందని సర్వే పేరిట నానాయాగి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని కులం మన దేశంలో వేల ఏళ్లుగా వేళ్ళూనుకుపోయింది. హిందూ మత రాజ్య స్థాపనకు కులం అవరోధమని ఆర్ఎస్ఎస్ ఎప్పుడో గుర్తించింది. కుల విభేదాలొద్దని భగవత్ చెప్పే శుద్ధులు తన లక్ష్య సాధనలోనివే. జాతీయ ఐక్యత, సామాజిక ఏకత్వం, సామూహికంగా హిందూ పండుగల నిర్వహణ ఇవన్నీ హిందూ రాష్ట్ర ప్రాజెక్టులోనివే. తన 100 ఏళ్ల ప్రస్థానంలో వీటినే ఆర్ఎస్ఎస్ నమ్ముకుని అవకాశం చిక్కినప్పుడల్లా వాటిపై కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది. భగవత్ విద్రోహ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో మోడీ మనుగడకు భుజం కాసే పార్టీలు తమ వైఖరిని కూడా చెప్పాలి. దేశ ఐక్యతను సవాల్ చేస్తున్న సంఘ్ పరివార్ను ఒంటరి చేసి దోషిగా నిలబెట్టేందుకు లౌకిక ప్రజాస్వామిక వాదులు నడుంగట్టాల్సిన సమయం ఇది. లేదంటే లౌకిక భారతదేశం ఖచ్చితంగా మతతత్వ దేశంగా రూపాంతరం చెందడానికి ఎంతో కాలం పట్టదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.